విశాఖ ఎంపీ భరత్ కాపు సామాజిక వర్గానికి అన్యాయం చేస్తున్నారని రాధారంగ రాయల్ అసోసియేషన్ అధ్యక్షుడు గాదే బాలాజీ విమర్శించారు. కాపు భవన్ నిర్మాణానికి 10 ఎకరాల భూమి కేటాయించాలని, కాపు అధికారుల బదిలీలను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ 72 గంటల గడువు విధించారు. డిమాండ్లు నెరవేర్చని పక్షంలో ఎంపీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. అన్యాయంగా తొలగించిన మహిళా ఏపీపీని తిరిగి విధుల్లోకి తీసుకురావాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలా దారుణం అయిపోయింది అన్న పరిస్థితి. ఎన్నాళ్ళు అడుగుతామంటారు చెప్పండి. 2 years నుంచి అడుగుకుంటున్నాం. ఫోన్ చెప్పండి. ఈరోజు పర్మిషన్ ఇస్తాం. మీరు మీ నిరసన అలా కాలం మీరు అవుతారు తెలియజేస్తారు. ఎన్నాళ్ళు చేస్తారు చెప్పండి. ఎన్నాళ్ళు చేస్తారు మరి ఏం చేయమంటారు సార్? ఎవరు సార్ ప్రశాంతంగా వినేది? ఎవరు సార్ వినేది ప్రశాంతంగా? ఇప్పుడు సార్ ఎవరు సార్ ప్రశాంతంగా వినేది చెప్పండి. ఎన్ని అర్జీలు ఇచ్చుకొని ఎవడు పట్టించుకోడు. అవును సార్, వెళ్తే రెక్కలేదు సమాధానం చెప్పాలి. అపాయింట్మెంట్ ఎవరంట సమాధానం చెప్పడం. కాపు రూట్లు కావాలి అందరికీ. ఒక కాపు ఆడబిడ్డకి అన్యాయం జరిగితే ఒక్క నూరెక్కరా? అర్థాంతంగా కాదు సార్. ఒక కాపు ఆడబిడ్డకి సార్ కాపు ఆడబిడ్డకి పోస్టింగ్ పీకేశారు సార్. అర్థాంతరం పీకేశారు. వెళ్తే గుమ్మ ఒక ఆడపడికి పోస్టింగ్ పీకేశారు. నిలుచులు పీకించి నేను ర్యాలీ చేయట్లేదే. నేను ర్యాలీ చేయట్లేదు. నేను దగ్గర అంటే నాకు నిధి చెప్పాను అంతే. శివగారు గారు మీకు దగ్గర గాలి అక్కడ చేసుకోండి. సార్ మా మాట 2 సంవత్సరాలు అయిపోయింది సార్. 2 సంవత్సరాలు అయిపోయింది. 2 సంవత్సరాలు అయిపోయింది. దగ్గర గాలి బొమ్మ పెట్టిందే దానికి. ఎవరింటారు చెప్పండి. ఎవరింటారు చెప్పండి. సార్ ఉత్తరాంధ్రలో మీరు చూడండి, రాజకీయాలు కాదు మీకు తెలియని కాదు. ఎన్ని సంవత్సరాల నుంచి వాడు చూపుతున్నారే కానీ ఏంటి పరిస్థితి చెప్పండి మాకు. ఏంటి పరిస్థితి మాకు? ఎలక్షన్ ముందు మాత్రం మా ఇళ్ళకి వచ్చేసి ముగ్గు గడికి ఎత్తుంటారు వచ్చి అని చెప్పి సిగ్గు లేకుండా. ఇప్పుడు అడుగుతానికి వస్తుండే ఒక్కొక్కటి బిల్డప్లు ఎత్తున్నారు. మరి రోడ్ ఎక్కిపోతే ఇంకేం చేయమంటారు చెప్పండి. ఇంకా అమ్మ తిన్నది అడుగు తిన్నదానికి రోడ్ ఎక్కకుండా మమ్మల్ని ఏం చేయమంటారు చెప్పండి. రోడ్ ఎక్కితే అది దగ్గర కదా, మీకు తెలియదేమండి. ధర్నా చేయొచ్చు కదా. మేము కూడా ఎలా చేస్తాం? సార్ కూడా పర్మిషన్ ఇస్తారు. అయిపోయింది. మీకు తెలియదేమంది. మీకు తెలియదేమని సార్ కట్టే సార్ ఓపిక సార్. ఓపిక కూడా ఉంటుంది కదా సార్. ఓపిక కూడా ఉంటుంది కదా సార్. ఓపిక కూడా ఉంటుంది కదా సార్. సార్ ఓపిక కూడా సార్ వాళ్ళకి ఏమో సార్. వైసీపీ వాళ్ళకి వాళ్ళకి ఏమో సార్. మేము ఓట్లు వేసి మీకు కొట్టుకుంది మేము సార్. ఆ రాక్షస పరిపాలనలో వేయండి కొట్టండి కేసులు పెట్టించుకుని దూరింది మేము. అక్కడ కడుపులు కొట్టారు, వ్యాపారాలు కొట్టారు, అన్ని కొట్టేశారు. జనాలు అయితే ఇక్కడ అలౌట్ చేయమండి. పంపించుకోండి, వెళ్ళిపోండి. తమ్ముడు